దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. థాయిలాండ్లో ఒక్కసారిగా రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. యువ ప్రధాని పెంటోంగ్ టార్న్ సిన్నవత్ర కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్తో జరిపిన ఒక సంభాషణ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనతో ఆమె పదవి ప్రమాదంలో పడింది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వివాదం వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 15, 2025న పెంటోంగ్ టార్న్ హున్సేన్తో 17 నిమిషాల ఫోన్ కాల్ మాట్లాడారు. ఈ సంభాషణలో ఆమె హున్సేన్ను అంకుల్ అని సంబోధిస్తూ థాయిలాండ్ కంబోడియా సరిహద్దు వివాదంపై చర్చించారు. మే 28, 2025న జరిగిన ఘర్షణలో ఒక కంబోడియన్ సైనికుడు మరణించాడు. దీంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ఈ కాల్లో పెంటోంగ్ టార్న్ థాయ్ ఆర్మీ కమాండర్ బొన్సెన్ ఫట్క్లాంగ్ను వ్యతిరేక వర్గంగా పేర్కొంటూ అతను కూల్గా కనిపించడానికి ఈ ఉద్రిక్తలను ఉపయోగిస్తున్నాడని విమర్శించారు. ఈ సంభాషణను హున్సేన్ స్వయంగా ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో థాయిలాండ్లో జాతీయవాదులు, సైన్యం, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ లీక్తో సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామి బొమ్ జైతాయ్ పార్టీ జూన్ 18, 2025న మద్దతు ఉపసంహరించుకుంది. ఈ లీక్ దేశ సార్వభౌమత్వం, సైన్యం గౌరవాన్ని దెబ్బతీసిందని ఆరోపిస్తూ ఇతర పార్టీలు కూడా మద్దతు ఉపశమనం పరిశీలిస్తున్నాయి. దీంతో పెంటోంగ్ టార్న్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రతిపక్షాలు ఆమె రాజీనామా, పార్లమెంట్ రద్దును డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకాక్లో జాతీయవాదులు, ఎల్లో సెట్ ఉద్యమ సభ్యులు నిరసనలు చేపట్టారు. జూన్ 19, 2025న జరిగిన పత్రికా సమావేశంలో పెంటోంగ్ టార్న్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు సరిహద్దు ఉద్రిక్తలను తగ్గించే చర్చలో భాగమని, సైన్యంతో విభేదాలు లేవని చెప్పారు. ఈ కాల్ తన వ్యక్తిగత ఫోన్ నుంచి జరిగిందని, అది రికార్డ్ అవుతుందని తెలియదని వివరించారు. థాయిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కంబోడియాకు నిరసన లేఖ సమర్పించింది. ఆమె బొన్సిన్ను కలిసి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పెంటోంగ్ టార్న్ మాజీ ప్రధాని థక్సిన్ సినవత్ర కుమార్తె. 2024 ఆగస్టులో 37 ఏళ్ల వయసులో ప్రధాని అయిన ఆమె థాయిలాండ్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన రెండో మహిళా ప్రధానిగా గుర్తింపు పొందారు. సినవత్ర కుటుంబం, సైన్యం మధ్య 2 దశాబ్దాలుగా రాజకీయ పోరాటం కొనసాగుతుంది. ఈ లీక్ ఆ ఉద్రిక్తలను మరింత పెంచింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.